హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షమిని వ్లాగ్స్. ఈరోజు అయితే చూసండి, నరసింహ అయితే ఊరి నుంచి అయితే మామిడికాయలు అయితే తెచ్చిండు. ఇవి కొన్ని అయితే తినేకాయలు, కొన్ని అయితే పచ్చకాయలు అనమాట. ఈ కాయలు అయితే మొత్తం అయితే కలుపుకొని తెచ్చిండు. ఎట్లా తెలవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నరసింహ అయితే ఎమ్మటే తీసి పక్కన పెట్టిండు అనమాట. పచ్చడికాయలు అయ్యో, నార్మల్ కాయలు అయ్యో. ఆమెనే బర్త్డే అయిపోగానే నైట్ అయితే అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోగానే అందరం బట్టలు మార్చుకొని అయితే వానేం బయట వాన జోరు గుర్తుంది. పిల్లలు పండుకుంటారు అనేసి అయితే ఇంట్లో పక్కలేసి అయితే బయటకు వచ్చి గల్లీలో కూర్చొని అయితే మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట. నరసింహ అయితే చాలా కష్టపడి కూర్చుండు, చాలా కష్టపడి కూర్చుండు. రామ్ అయితే అప్పుడు దాకా కోసిండు అనమాట. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిండు. రామ్ వాళ్ళు అస్సలు కావట్లేదు కోయటం. ఇటు పక్క అయితే వెళ్ళిపాయలు తీయటం. అమ్మ నేను కాసేపు వెళ్ళిపాయలు తీసినాం, మళ్ళీ నేను కాయలు తొడుతున్నా. కాయలు కత్తి పెడుతాను, కొంచెం పెద్దగా కూర్చుండు కదా. వాటిని అయితే కొంచెం చిన్న సైజులో అయితే కోసినాం. మామిడికాయ పచ్చడి ఎంతమంది పెట్టారో కామెంట్ పెట్టండి, ఎంతమంది పెట్టలేదో కూడా కామెంట్ పెట్టండి. మేమైతే May 21 అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాం. ఇన్ని రోజులు అయితే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం అయితే లేట్ అయిపోయిందనమాట. బర్త్డే చేసి ఇవి చేసి పిల్లలతో పనులు అయితే కావట్లేదు. వర్షం అయితే ఏ వంతుని తగులుకుందో ఆ వంతుని ఇంకా ఎడవట్లేదు. హైదరాబాద్లో అయితే వాన అయితే అసలు తగ్గట్లేదు. వారం అయితే అయిపోయింది. ఆమెని బర్త్డే రేపు అనగా నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ వాన ఇడుసులేదు తడుసులేదు అన్నట్టుంది. మా అమ్మ ఏ విధంగా పచ్చడి పెట్టిద్దో చూపిస్తా. మామిడికాయ పచ్చడి పెట్టేది అందరూ పెడతారు, మీరు పెడతారు అనుకోవచ్చు. మా అమ్మ కొంచెం వెరైటీగా పెట్టిద్ది, అందుకోసం అయితే మీకు ఈ వీడియో అయితే తీసి అయితే చూపిస్తున్నా. ఇదైతే చూడండి, చిట్టు అయింది, కాయలనే చిట్టు వెళ్ళింది అనమాట. మొలకెత్తింది మొత్తం. కొంతమంది అనుకోవచ్చు మామిడికాయలు ఫ్రీగా వచ్చినాయో పెట్టేస్తాను ఉషా అని. ఫ్రీగా అయితే ఏం రాలేదు, డబ్బులకి అనమాట. డబ్బులకి అయితే తీసుకొచ్చిండు నరసింహ. పచ్చడికాయలు ఒక 14, తినేకాయలు ఒక మినిమం ఒక 15-20 కాయల దాకా అయితే తీసుకొచ్చిండు. సో ఇంటికాడైతే చాలా ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద గిన్నెలు. ఇక్కడైతే పచ్చడి కలపడానికి పెద్ద పెద్ద గిన్నెలు లేకపోతే నాకు ఆ టబ్బు ఉంటే ఆ టబ్బు అయితే ఇచ్చిన. మొత్తం దాన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని మళ్ళీ తడుంటే మట్టి పచ్చడి ఖరాబ్ అయింది. అట్లనే మెంతులు, ఆవాలు, మిక్సీ పొడి, అట్లనే అమ్మ ఓన్లీ ఎల్లిపాయ ముద్ద ఒక్కటే వేస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లిపాయ, ఉప్పు, కారం అయితే కలుపుతారు. నేనైతే అట్లా కలుపుతా, అమ్మ అయితే ఇట్లా కలిపిద్ది. అట్లనే కొంచెం నూనె, పసుపు ఇవన్నీ వేసి కొంచెం హింగు వేసి అయితే కలిపిద్ది అనమాట మంచిగా దగ్గరికి. ఉప్పు అయితే లేకపోతే 10:30కి అయితే పోయి అయితే పాపం వర్షంలో అయితే నరసింహ అయితే తీసుకొచ్చిండు. నరసింహ ఉదయం పోయి అయితే మళ్ళీ ఉప్పు అయితే ఇప్పుడే కదా పట్టేది, మళ్ళీ తర్వాతకి మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేసి అయితే అమ్మ అయితే ఉజ్జాపుకి అయితే గిన్నెలో చూసి అయితే వేసింది. ఆ గిన్నె నిండి ఉప్పు చూసి, ఓ అమ్మమ్మ ఉప్పు అంతా ఏం చేస్తావు, తినటానికా పచ్చడా పడేయటానికా అంటుండు. మా అమ్మకు డౌట్ వచ్చింది, ఏయనా వద్దా అన్నట్టుగా అమ్మ డౌట్ పడుతుంది అనమాట. నేను ఇక్కడ నవ్వుతున్నా. యశ్ అన్నదానికైతే అమ్మ అటు ఇటు డౌట్ అవుతుంది. ఎందుకైనా మంచిది నేను వేయనమ్మా అనేసి మా అమ్మ మళ్ళీ పక్కన తీసేది. కానీ ఆ బాక్సుడు అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అయితే వేసినాం అనమాట. ఉప్పు సరిపోతే, ఉప్పు అసలు సరిపోలేదు. అప్పుడేం కషం ఉంది ఆ రోజు కలిపిన రోజు. తర్వాతకి అయితే సవ్వగా అవుతున్నది. మళ్ళీ ఉప్పుని తీసి పక్కన వేసి మళ్ళీ ఉప్పు ఎంత వేసినో కారం కూడా బాక్సుడు అయితే ఇచ్చిన అనమాట అమ్మకి. మళ్ళీ బాక్సుడు సరిపోదు మళ్ళీ అన్న అడి చేసి ఇడి చేసి ఇద్దరం కలిసి కొద్దిగా మంట అయితే చేసినాం అనమాట. మంట అంటే ఆమె తిండు, రామ్ తిండు, ఇష్యూ అయితే తిన్నాడు. నేను ఉదయం శ్రీలత అమ్మ తినాల్సి వస్తుంది. ఇంత పచ్చడి కూడా మంట తగ్గిద్దాం చూడాలి. ఎందుకంటే పుల్లటికాయలు కదా, కొన్ని అయితే పుల్లటికాయలు మళ్ళీ కాయ పుల్లగా మంట లేకపోతే అస్సలు టేస్ట్ అయితే బాగోదు. అమ్మ అయితే ఈ విధంగా అయితే పెట్టేది పచ్చడి. ఉంది నువ్వు సర్ప్రైజ్గా కొత్తగా చేసేది ఉందంటే అమ్మ ఓన్లీ ఎల్లిపాయలు ముద్ద వేస్తుంది. మళ్ళీ అట్లనే ఇంకో పసుపు కూడా వేస్తుంది. ఇంకోటి ఏంటంటే తాలింపు వేస్తుంది అనమాట. ఆయిల్ తాలింపు వేసిద్ది. ఆయిల్లో జీలకర్ర వేస్తుంది, ఎల్లిపాయలు వేస్తుంది, ఎండుమిరపకాయలు వేస్తుంది. మంచి ఎండుమిరపకాయలు చూసుకొని అయితే వేసిద్ది. అదనమాట అమ్మ ఫేషియల్ పచ్చడి అయితే. మా అమ్మమ్మ అయితే నార్మల్గా ఇప్పుడు ఇట్లా అమ్మ ఇట్లా పెట్టింది అట్లనే పెట్టిస్తుంది. అమ్మమ్మ అయితే పసుపు వేయదు, ఎల్లిపాయలు, కారం, ఉప్పు ఇవన్నీ దంచేసిద్ది అనమాట. దంచి సరిపడి నూనె పోసి అయితే కలిపి జాడీలో పెట్టేది. అమ్మమ్మ అయితే మా చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం పచ్చడి అమ్మమ్మ వాళ్ళ ఇంటికా నుంచి అనమాట మేమందరం వెళ్తుండే. మా చిన్న పిన్నవాళ్ళు, మేము, ఇట్లా మా 4 పిన్నవాళ్ళు వీళ్ళందరూ అందరం అక్కడనే పచ్చడి పెట్టుకొని వస్తుంటే అనమాట. అందరి కోసం అయితే ఒక 2-3 బస్తాలు మంచిగా నిమ్మలంగా కాయలు అయితే తీసుకొచ్చేది. తలా ఒక పని చేస్తే ఒక 3-4 జాడీలో పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఇంత పెట్టేది అనమాట అమ్మమ్మ అయితే. అమ్మోళ్ళు 6 అని చెప్పిన కదా, తలా ఇంత అయితే పెట్టేది. ఒక 4 జాడీలకు అయితే పెడితే ఇప్పుడు అమ్మమ్మకు కూడా చేతగట్లేదు కాబట్టి అమ్మమ్మ ఇప్పుడు ఎవరికి వాళ్ళే పెట్టుకుంటారు పచ్చడి.
వెనకట పెద్దలే పెట్టేది పచ్చడ, ఏమంటారు వాళ్ళు పెడితేనే మంచిగా ఉంటుంది, మనం పెడితే ఖరాబ్ అయిద్దాం అది ఇదని మన టెన్షను. కానీ ఇప్పుడు అందరూ పచ్చడి పెట్టుడు గాలి అయ్యారు, చిన్నోళ్ళ కానించి పెద్దోళ్ళ కానించి. ఇంకా చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు పెట్టలేదు, ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టలేరా అన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఈ పచ్చడి అయితే మళ్ళీ తిరిగి ఎండాకాలం వచ్చేదాకా ఉంటుంది. అమ్మమ్మ పెట్టిన పచ్చడి కూడా సేమ్ మళ్ళీ మా అమ్మ పెడితే కూడా అట్లనే ఉంటుంది అనమాట. అందుకే మా అమ్మతోనైతే కలుపుతున్నాను. ఈ పచ్చడి స్టార్ట్ చేసిన కానించి ఇష్యూ అయితే మా అమ్మమ్మ లాస్ట్కి ఒక ముద్ద పెట్టు, దాంట్లో కలిపి అమ్మమ్మ లాస్ట్కి ఒక ముద్ద కలిపి పెట్టి అంటున్నాను అనమాట. ఇంకో అమ్మ అయితే ఇట్లా కలిపిద్ది. ఆయిల్ పోసి మంచిగా అటు ఇటు వేపనిచ్చి, ఎల్లిపాయలు జీలకర్ర వేగనిచ్చి, ఎండుమిరపకాయలు వేపనిచ్చి మంచిగా అయితే అవి మళ్ళీ చల్లగా అయినాకే పోసిద్ది అనమాట. ఉడుకున్నప్పుడు అయితే అసలుకే పోయేది. పాప నరసింహ అయితే కోసి అయితే పండుకున్నా అనమాట. ఫస్ట్ కోసి వచ్చాయని రామ్ పండుకున్నాడు, మళ్ళీ అదే ప్లేస్లో నరసింహ అయితే పండుకుండు. ఇంకా రామ్ అయితే కొద్దిగా బయట అదంతా దగ్గరికి వేస్తుండు చెత్త. ఇంకా అన్నం అయితే మిగిలింది. ఇంకా అన్నం అయితే నేనైతే ఇంకా టబ్బులో అయితే వేస్తున్నా. ఎంత కమ్మకుందంటే తినరేమో అనుకుని ఫస్ట్ అయితే కొంచెం వేసిన. ఇంకా నేను అన్నం ఎత్తుంటే అమ్మ ముక్కలు ఎత్తుంది మళ్ళీ అల్ల నుంచి. ఇంకా దబ్బా కలిపిన అనమాట. వీళ్ళైతే చేతులు చాపుతుర్రు కలప ముందుకే. మళ్ళీ ఇంకా అది సరిపోలేదు, నరసింహ వద్దన్నాడు, రామ్ వద్దన్నాడు. వాళ్ళు కూడా తీసుకొచ్చి చేతులు చాపుతారు. ఒక కమ్మటాసన వస్తుంది అనేసి అయితే మళ్ళీ ఇప్పుడు ఎంత ఎన్నం వేసినో అంతకు డబల్ వేసింది అనమాట. అంతకు డబల్ వేసి వాళ్ళందరికి పెట్టినంత పెట్టి వాళ్ళు తిన్నంత తిన్నాక నేను మంచిగా టబ్బు ముందు పెట్టుకొని కూర్చొని అయితే తిన్నా. అప్పుడు టైం ఎంత అయిందంటే 11:30 అయిపోయిందనమాట. 11:12 అయింది. నేను 11:12 కూడా మామిడికాయ పచ్చడి వేసుకొని అందరం అన్నం తింటే రామేమో గ్యాస్ పట్టిద్ది, మీకేం పని లేదా అది ఇది అన్నాడు. అట్లాంటి వాడు కూడా చేసాపిండి అనమాట. ఇంకా మా అమ్మ అయితే మొత్తానికి అయితే పచ్చడి అయితే పెట్టేసింది. రామ్ అయితే దాని బందోబస్తు అయితే పెట్టిండు, బకెట్లోనే పెట్టిండు. ఎందుకంటే ఇంటికాడైతే జాడీలు ఉన్నాయి కానీ ఇక్కడైతే జాడీ ఏం లేదనమాట. మనం పచ్చళ్ళు అయితే పొద్దాకైతే పెట్టేది అంతగా తీసి పక్కన పెట్టేది అంటేనే మామిడికాయ పచ్చడి. ఇంకా పెద్ద పచ్చళ్ళు అంటే మనం ఏం పెట్టాం. ఇంకా నార్మల్గా పచ్చళ్ళు పెట్టిన 1-2 కేజీలు తప్ప. మొత్తానికైతే పని అయితే ఫినిష్ అయితే చేసేసిన అనమాట. చెత్త అయితే యామిని బర్త్డే రోజు అయితే ఒక బస్తా అయితే నిండింది, గిన్నెలు కూడా ఉన్నాయి. భవానీ వచ్చిందనే కానీ సప్పుడు చేయకుండా పారిపోయింది, అమ్మోళ్ళు ఇంటికి పోయింది పండుకోవడానికి. ఇంకా నరసింహ పండుకుండు, పిల్లలు పండుకుర్రు. మిషన్ నిండగా అయితే బట్టలు అవుతున్నాయి. టైం చూస్తేనేమో ఇగో ఈ టైం అయిపోయింది. టైం అయితే మొత్తానికైతే 12:30 అయితే అయింది. ఇంకా వండుకునేదే ఉందనమాట. ఇంకా అక్కడికక్కడ పక్కలు అయితే వేసినా. ఇంకా రామ్ కూడా అయితే వండుకోండు. ఇంకా నాకు కూడా అయితే నిద్ర వస్తుంది. రామ్ ఏం సప్పుడే అంటుండు. మళ్ళీ మిషన్ నిండా బట్టలు ఉన్నాయా, ఇంకా అవి మడత వేసుకొని పండుకున్నా.